ఎల్లుండి తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జలశక్తి మంత్రి కీలక సమావేశం నిర్వహించనున్నారు. జల వివాదాలకు పరిష్కారం దిశగా కేంద్రం చర్చలు జరపనుంది. ముఖ్యంగా బనకచెర్ల, గోదావరి, కృష్ణా జలాల పంపిణీపై కీలక చర్చ జరపనుంది. నీటి హక్కుల విషయంలో రాజీ పడబోమని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రానికి బలంగా వినిపిస్తామన్నారు సీఎం. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదంపై కేంద్రం ఫోకస్ చేసింది. ఎల్లుండి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2:30 ఈ భేటీ జరగనుంది. పోలవరం, బనకచెర్లతో పాటు రెండు రాష్ట్రాల జల వివాదంపై ప్రధానంగా చర్చించనున్నారు. సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ సైతం పాల్గొననున్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిసైడ్ అయ్యారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఎల్లుండి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో జరగనున్న భేటీలో ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు ముఖ్యమంత్రి. కృష్ణాతో పాటు గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించుకోవడంతో పాటు ఇంతకాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి సూచనలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాశారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమై తెలంగాణ నీటి వాటాల సాధనతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు. కృష్ణా నదీ జలాల వినియోగంలో ఇంతకాలం తెలంగాణకు తీరని ద్రోహం జరిగిందన్నారు సీఎం. గడిచిన 10 ఏళ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించడంలో దారుణంగా విఫలమైందని మండిపడ్డారు రేవంత్. తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే నీటి వాటాకు అంగీకరించి ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టిందని ఫైర్ అయ్యారు. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించుకున్న ప్రాజెక్టులన్నింటికీ వంతపాడి కృష్ణా నీళ్లను ఏపీ యథేచ్ఛగా మళ్లించుకుంటే మౌనంగా ఉందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇవ్వకుండా అసంపూర్తిగా వదిలేసిందని చెప్పారు సీఎం. అటు గోదావరిపై తుమ్మిడిహట్టిపై చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 11,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత పక్కన పెట్టిందని గుర్తు చేశారు. దీనికి బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1,00,000 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. రేషన్ కార్డు పేదవాడి ఆత్మ గౌరవం, గుర్తింపు, ఆకలి తీర్చే ఆయుధమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన రేవంత్ గత ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరంలో అవినీతి చేసిన వాళ్లను ఉరి తీసినా తప్పులేదన్నారు రేవంత్. వ్యవసాయం దండా కాదు, పండగ చేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన సీఎం తుంగతుర్తి సెగ్మెంట్లోని తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం సన్నబియ్యం, రేషన్ కార్డులు ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలు కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆరోపించారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పారు. 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎన్నడూ తెరవలే, బెల్ట్ షాపులు మీరు తెరిచిండ్రు. 10 ఏళ్ల తర్వాత రేషన్ షాపులు తెరిచి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు, పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్లో నిలబడి ఇయ్యాల లక్షలాది మంది, కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కెడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని. 3 అడుగుల ఎత్తున ఆయన ముఖ్యమంత్రిని అడ్డుకుంటానని సవాల్ చేస్తున్నాడని, తుంగతుర్తికి నీళ్లు తేవడమంటే గ్లాస్లో సోడా పోసినట్టు కాదని ఫైర్ అయ్యారు సీఎం. దేవాదుల నుంచి గోదావరికి నీళ్లు 10 ఏళ్లలో ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. 3 ఏళ్లలో కాళేశ్వరం కట్టుడు కూలుడు అయిందని, కాళేశ్వరం అవినీతిలో ఉరి తీసినా తక్కువేనన్నారు రేవంత్. 10 ఏళ్లు వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. 20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది. కట్టింది, కూలింది 3 ఏళ్లలోనే అయిపోయింది. వెనకకెవడో బుద్ధిమంతుడంట పందిరేస్తే కుక్కతో తలిగి కూలిపోయిందంట. చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం
3 ఏళ్లలో కూలేశ్వరమైంది. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే, కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా చేసింది కాంగ్రెస్ పార్టీనని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 100 ఏళ్ల తర్వాత భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం జనగణనలో కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ మెడలు వంచి దేశంలోనే కులగణన చేసే విధంగా ఇవాళ పరిపాలన అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రేషన్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టామన్నారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గతంలో 80% రేషన్ వృధా అయ్యేదని, ఇప్పుడు సన్నబియ్యంతో పేదలు కడుపు నిండా అన్నం తింటున్నారని చెప్పారు. 10 లక్షల మందికి క్వాలిటీ రైస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. తుంగతుర్తిలోని తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఆ కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఆ 5 లక్షల రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మొదలవుతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులు చేర్చుకునే విధంగా, రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇచ్చే విధంగా మరి ఆ కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ తుంగతుర్తి గడ్డ నుంచి మొదలవుతుంది. రేషన్ కార్డుల కోసం 25 లక్షల దరఖాస్తులు వస్తాయి. కొత్తగా 5,61,000 మందికి రేషన్ కార్డులు మంజూరు చేసింది ప్రభుత్వం. గ్రామాల్లో అర్హులకు అధికారులు పంపిణీ చేయనున్నారు. నదీ జలాల వాడకం విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రులు. ఎవరేం చేసినా కృష్ణా జలాలను పూర్తిగా వాడుకుంటామన్నారు. బీసీ కోటాపై బీజేపీ బీఆర్ఎస్ కలిసి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ప్రవేశపెట్టని పథకాలను ఇక్కడి కాంగ్రెస్ అమలు చేస్తోందన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మినిస్టర్స్. గత బీఆర్ఎస్ సర్కార్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గతంలో జరిగిన తప్పిదాలను తాము సరిచేస్తుంటే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కృష్ణా జలాలను పూర్తిగా వాడుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు అండగా ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటితో కలిసి పాలేరు యూటీ పనులు పరిశీలించారు భట్టి. నాగార్జున సాగర్ 2వ జోన్కు నీటిని విడుదల చేశారు మంత్రులు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పిదాలన్నింటినీ సరిచేస్తూ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చేసే ప్రక్రియను ముందుకు పోతా ఉంటే, చేసిన తప్పిదాలు చేసినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ, లేకపోతే అందులో ప్రధాన భూమికి పోషించినటువంటి కేటీఆర్ కానీ, లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ బురద జల్లే కార్యక్రమానికి తెరలేపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసిపోయినా రైతును ఆదుకునే దాంట్లో, రైతుకు అండగా ఉండే దాంట్లో ఈ ప్రభుత్వం అన్న మాట ప్రకారం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని రైతన్నలకి వారి ఖాతాల్లో టింగ్ 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 అంటూ జమ చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీ కోటాపై బీఆర్ఎస్ బీజేపీ రాజకీయం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు 42% రిజర్వేషన్లను బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదించడం లేదని అడిగారు. బీసీ బిల్లుపై కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత బీజేపీ బీఆర్ఎస్ నేతలపై ఉందన్నారు మంత్రి. కావలసుకొని దాన్ని రాజకీయం చేసి డిఫరెంట్ మోడ్ ఆఫ్ డిస్కషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ. ఇప్పటికే మీరు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే, ఢిల్లీలో తోసి గలీలో కూర్చి ఇద్దరు వాయిస్ ఒకటే చూడండి. దొంగ దొంగ అన్నట్టుగా ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడానికి బీసీలకు చేస్తున్న న్యాయాన్ని అనుమానాస్పదంగా ఒక చిత్రీకరించే ప్రయత్నంలో మీరే న్యాయపరమైన చిక్కులు తెచ్చే విధంగా పార్టీనే ఆనాడు కమండలు ఎట్లా అన్నారో ఇప్పుడు లీగల్ ఇష్యూస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఆయిల్ పామ్తో రైతులకు అధిక ఆదాయం వస్తుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
రైతుల కోసం ఆయిల్ పాంపై దిగుమతి సుంకాన్ని పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. దేశంలో తొలిసారిగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కోసం సీడ్ గార్డెన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు మంత్రి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం పెదవేడులో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. రైతులకి ఈ పంటను గురించి ఏ ఆలోచన పెట్టుకోకుండా మీరు ఈ పంట కాపుకొచ్చే 3 సంవత్సరాల లోపల అంతర పంటలు పండించుకోవచ్చు. దానికి కూడా సబ్సిడీలు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తాం. అదేవిధంగా ఈ పంటకి మేమే ధర నిర్ణయించి ప్రభుత్వ పరంగా రైతులు నష్టపోకుండా ఆ పైసలు 3 రోజుల్లో మీ ఖాతాల్లో జమ చేసేటటువంటి అవకాశం ఈ ప్రభుత్వం తీసుకుంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఆయిల్ ఫామ్లో నెంబర్ 1గా రేపు రాబోయే 3 సంవత్సరాలు నిలుస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇప్పటి వరకు మహిళలకు కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా స్వయం సహాయక మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు శ్రీధర్ బాబు. ఈ రోజు ఆర్టీసీ బస్సులు మహిళా గ్రూపుల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం కాటారం, మలహార్, మాదేపూర్ లో 2,10,000 సంబంధించి ఒక్కొక్కరికి సహకారం అందిస్తూ బస్సులు నడిపించే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. దాంతోనే ఆగలేదు. పెట్రోల్ బంకును కూడా సోదరి మళ్ళీ తీసుకోవాలి. పెట్రోల్ బంక్ కూడా నడిపే శక్తి ఉంది వారికి. మరి పెట్రోల్ బంకు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట ఆలయాన్ని మాత్రమే పునర్నిర్మించిందన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. కానీ పూర్తిగా ఆలయాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పాంబండ రామలింగేశ్వర ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి సురేఖ. తర్వాత వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ రోజు ఒకసారి యాదగిరిగుట్ట అప్పటిదానికి ఇప్పటిదానికి వెళ్ళి చూస్తే మేము ఎన్ని మార్పులు చేశామో ఈ రోజు అర్థమవుతా ఉంది. గుడి ఉంటే సరిపోదు, గుడికొచ్చే భక్తులకు సౌకర్యాలు ఉన్నప్పుడే మనకు వాళ్ళు ప్రశాంతంగా రాగలుగుతారు. ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకొని మనశ్శాంతిగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళగలుగుతారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి. కమిషన్ 3 నెలల కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి సీతక్కకు నివేదికను ఇచ్చారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చేపట్టిన కార్యకలాపాలు, జిల్లాల్లో కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశాలు, పర్యటనల గురించి మంత్రికి వివరించారు కమిషన్ సభ్యులు. స్థానిక ఎన్నికల్లో పాగా వేసేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. జిల్లాల్లో పర్యటిస్తూ వర్క్షాప్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందంటున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో పాటు ఇటు హామీలు నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందన్నారు నేతలు. రేపు రాష్ట్రానికి రానున్నారు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్. 3 రోజుల పాటు జరగనున్న పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయనున్నారు. సిటీ శివారులోని గట్కేసర్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల వర్క్ షాప్ కు హాజరు కానున్నారు బన్సల్. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే కార్యక్రమంలో ఎన్నికల వ్యూహాలపై పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు సునీల్ బన్సల్. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచందర్రావు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన రామచందర్రావుకి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికలపై క్యాడర్కు దిశానిర్దేశం చేశారు రామచందర్రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణ ముందుకు పోవాలంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క తెలంగాణలో అధికారం రావాలి. టీఆర్ఎస్ ఒక అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. ఈ 2 పార్టీలు చూశారు. కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే మిగిలింది ఈ రాష్ట్రంలో. ఒక అవకాశం ఇవ్వండి. రాష్ట్ర అధ్యక్షులు గారిని, తెలంగాణ ప్రజల్ని ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాను. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు రామచందర్రావు. కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే రేషన్ కార్డులు ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని స్పష్టం చేశారు. రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని సూచించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని దోచుకుంటే మిగిలిన దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరైతే ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే ఎవరైతే అర్హతలు ఉన్నారో రేషన్ కార్డుకు వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఒకటి. రెండోది, ఈరోజు రేషన్ కార్డులో పంపిణీ చేస్తున్నటువంటి ఒక ధాన్యం ఏదైతుందో, బియ్యం ఏదైతుందో, ఈ యొక్క బియ్యము మొత్తం 5-6 కిలోలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. బీఆర్ఎస్ అవినీతిని గుర్తించి ప్రజలు కారును షెడ్డుకు పంపించారన్నారు కమలం నేతలు. కాంగ్రెస్ విధానాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ప్రజల అధికారం కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ లీడర్. ఉత్తరాది రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. రాజస్థాన్లో వరదలు బీభత్సం సృష్టించాయి. రాజ్మసన్ జిల్లాలో వరదల్లో ఓ కారు కొట్టుకుపోయింది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వర్ష సూచన చేసింది ఐఎండీ. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో కొండచర్యలు విరిగిపడుతున్నాయి. ఉత్తరాఖండ్ లోని దేవప్రయాగ్ కొండచర్యలు విరిగిపడటంతో ఇండ్లు దెబ్బతిన్నాయి. 2 గాయాలు కావడంతో వారిని హాస్పిటల్ కి తరలించారు. శిథిలాల కింద ఉన్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రాజస్థాన్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదుల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాలనీలన్నీ నదులుగా మారాయి. రాజసమంద్ జిల్లాలోని మచింద్ గ్రామంలో పార్కింగ్ చేసిన కారు వరదలో కొట్టుకొని పోయింది. జోధ్పూర్, జైసల్మేర్ లో కుండపోత వానలు పడుతున్నాయి. మరోవైపు రాజస్థాన్ లోని పలు జిల్లాలకు ఇంకో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఢిల్లీలోనూ వానలు పడుతున్నాయి. వారం రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై వరద నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాల రాకపోకలు నెమ్మదిగా కొనసాగాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వరద పోటెత్తడంతో యమునా నదిలో నీటి మట్టం పెరుగుతోంది. హర్యానా, పంజాబ్ లోనూ జోరుగా వానలు పడుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వానలతో మధ్యప్రదేశ్లోని చాలా ప్రాంతాలు వరదలోనే ఉన్నాయి. ఇళ్లలోకి వరద రావడంతో నిర్వాసితులను రిలీఫ్ సెంటర్లకు తరలించారు అధికారులు. ఛత్తార్పూర్ జిల్లాలోని దాసన్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ వానలు కురుస్తున్నాయి. ముంబైలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు రాజస్థాన్తో పాటు మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. అటు ఢిల్లీలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. మరికొన్ని గంటల్లో భూమిపై ల్యాండ్ కానున్నారు భారత వ్యోమగామి శుభాంశు శుక్ల. ఐఎస్ఎస్లో అన్డాకింగ్ ప్రక్రియ సక్సెస్ అయింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియాలోని సముద్ర జలాల్లో దిగనుంది శుక్ల టీం. శుక్ల రాక కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నామన్నారు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్. అంతరిక్షం నుంచి భూమి మీదకు పయనమయ్యారు ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్ల. అంతర్జాతీయ స్పేస్ సెంటర్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఐఎస్ఎస్ నుంచి యాక్సియం అన్డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. 3 వ్యోమగాములతో కలిసి భూమిపైకి తిరిగి రానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు శుక్ల టీం భూమి మీదకు చేరుకుంటుంది. 21 గంటల పాటు ప్రయాణించి అమెరికా కాలిఫోర్నియా తీరంలోని సముద్ర జలాల్లో దిగనుంది. అక్కడి నుంచి వారిని క్వారంటైన్ కు తరలిస్తారు. వారం రోజుల పాటు వ్యోమగాములు ఫ్లైట్ సర్జన్ పర్యవేక్షణలో ఉంటారు. Dragon separation confirmed. And Dragon Grace has officially undocked from the International Space Station at 6:15 a.m. Central, 7:15 a.m. Eastern, as the orbiting laboratory was flying 260 statute miles over the east coast of India. ఐఎస్ఎస్లో ప్రయాణం, మిషన్ సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్ల. అంతరిక్ష యాత్రలపై ఎన్నో ఆశలు, ధైర్యంతో ముందుకు వెళ్తుందన్నారు. వ్యక్తిగతంగా తన అంతరిక్ష ప్రయాణం ముగుస్తున్నప్పటికీ భారత్ జర్నీ ఇప్పుడే మొదలైందన్నారు. అలాగే యాక్సియం 4 మిషన్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పారు. ఎన్ని పనులు చేస్తున్నా ఎప్పుడూ భూమి వైపు చూస్తూనే ఉన్నామని చెప్పారు.
అంతరిక్షం నుంచి భూమి చాలా అద్భుతంగా కనిపిస్తోందన్నారు శుక్లా. ఐఎస్ఎస్లోని నాసా ఎక్స్పెడిషన్ 73 క్రూ బృందం శుక్లా టీంకు ఫేర్వెల్ పార్టీ ఇచ్చింది. The team that is standing behind me, you guys have made it really special for us being here on the station. Over the past 2.5 weeks or so, we have done a lot of science on the station. We have done outreach activities and also looked back at the earth. Whatever time we found, we were always looking out the window, and it almost seems. ఇంగ్లాండ్తో జరిగిన 3వ టెస్టులో భారత్ ఓడిపోయింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్లదే పైచేయింది. చేతిలో 6 వికెట్లతో 135 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్కు వచ్చిన భారత్ 170 రన్స్ మాత్రమే చేసింది. దీంతో ఇంగ్లాండ్ 22 రన్స్ తేడాతో గెలిచింది. మ్యాచ్ గెలుపుతో 5 టెస్టుల సిరీస్లో 2-1 ఆధిక్యం సాధించింది. తర్వాత టెస్టు జూలై 23న ప్రారంభం కానుంది.